వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నా చేతిలో ఇప్పుడు స్మైలీ బాల్ ఉంది. ఈ బాల్‌తో మీ చేతుల్లో వచ్చే తిమ్మిర్లు, అదేవిధంగా ఈ మజిల్స్ దగ్గర వచ్చే కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే పట్టి వేసినట్టుగా ఉంటుంటుంది కదా! అట్లాంటివి ఈజీగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా హోమియోపతి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు ఆ మెడిసిన్స్ ఏంటి? అదేవిధంగా ఈ స్మైలీ బాల్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ ఇంట్రొడక్షన్ స్టార్టింగ్‌లో మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పినప్పుడు ముందు నాకు కొంచెం నవ్వొచ్చేసింది. అసలు ఈ స్మైలీ బాల్ ఏంది? మామూలుగా ఇట్లా అనడం ఏంటి? దీంతో మేము మామూలుగా ఆడుకుంటా ఉంటాం, చేస్తా ఉంటాం కదా! కానీ అరచేతుల్లో మంటలు, తిమ్మిర్లు దీంతో తగ్గిపోతాయి అంటున్నారు కదా! సాధ్యమే అంటారా అసలు? ఇప్పుడు మీరు ఎవరికన్నా ఏమన్నా అడగండి, సాధ్యం హ్మ్. ఉందా అని చెప్తే ఎట్లా చెప్తారు? అవును సాధ్యం ఉంది అని చెప్తారా? యెస్. చెప్పరు కదా. ఎట్లా అవును సాధ్యం ఉంది అని చెప్తారు కదా. యెస్. దీని మీద ఏముంది? స్మైలీ. అంటే సాధ్యం. ఓకే. అవునా కాదా? హ్మ్. హ్మ్. ఎందుకు సాధ్యం నేను అది కూడా చెప్తా. ఓకే. మీరు ఒకటి గమనించండి, ఎవరికైతే మెడలో ప్రాబ్లం ఉంటారు కదా, హుహుహు. వాళ్ళు మన దగ్గర మస్తు వస్తారు. ఓకే. భద్రాచలం తెలుసు కదా, యెస్. యెస్. భద్రాచలం నుంచి ఒక హస్బెండ్ ఒక వైఫ్ వచ్చారు సార్. హ్మ్. హ్మ్. ఏమని వచ్చింది తెలుసా మీకు? లెఫ్ట్ హ్యాండ్ లో, ఓకే. రైట్ హ్యాండ్ లో తిమ్మిర్లు ఇట్లా దగ్గర గట్టిగా చేయడానికి మాకు రావట్లేదు, ఓకే. మాకు గట్టిగా చేయడానికి రావట్లేదు, ఇట్లా బలం లేదు మా చేతుల్లో. హ్మ్. హ్మ్. అయితే వీళ్ళు మొత్తం పరీక్షలు గిరీక్షలు అన్నీ చేపించుకున్నారు. ఓకే. పరీక్షలు గిరీక్షలు చేపించుకున్నప్పుడు ఏం తెలిసిందంటే మీకు మెడలో ప్రాబ్లం ఉంది. ఓకే. మీకు మెడలో ప్రాబ్లం ఉంది, మళ్ళా వైఫ్ కి చక్కర్లు కూడా వస్తున్నాయి. హుహుహు. ఇట్లా లేస్తారు కదా, అవును. లేచినప్పుడు చక్కెర వస్తుంది, ఓకే. పడుకున్నప్పుడు చక్కెర వస్తుంది, మొత్తం ఈడికెళ్ళి ఈడి వరకు ఇద్దరికి లాగుతున్నాయి. ఓకే. ఓకే. మళ్ళా దాని తర్వాత బలం అస్సలు లేదు. హ్మ్. ఏమంటున్నారు మేడం అంటే, ఇప్పుడు చాయ్ చేసుకుంటాం ఇంట్లో, హ్మ్. బట్టతోటి ఆ గిన్నె పట్టుకొని పోస్తాం కదా, అది కూడా పడిపోయింది ఒకసారి బలం ఓకే. లేకుండా, ఆ! మొత్తం చాయ్ చేతి మీద పడ్డది. షివరింగ్ అయితా ఉన్నారు. ఆ! ఇంకేమున్నాయి అనేసి అడిగిన. హస్బెండ్ కి అరికాల్ మంటలు కూడా ఉన్నాయి, ఓకే. నడవనీకి వస్తలేదు, హ్మ్. గేట్ డిజార్డర్ లాగా కనిపించింది, జర నడుస్తున్నప్పుడు జర కాలు చక్కగా పడతలేదు. హ్మ్. ఇప్పుడు ఇట్లా పోతున్నారు, నార్మల్ పోతున్నారు ఇట్లా. యెస్. యెస్. ఇప్పుడు ఈయన ఎట్లా పోతున్నారు, ఇట్లా వేసి ఒక కాలు ఇట్లా చేసి ఇట్లా పెడుతుంది, మళ్ళీ ఇట్లా వేసి కాలు ఇట్లా వేసి ఇట్లా పోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేసిండ్రు అంటే అమెరికాకు పోతున్నారు, హ్మ్. పిల్లలు అక్కడ ఉంటారు. ఓకే. మీరు చూడండి, యాక్సిడెంట్లు అయినప్పుడు హార్డ్ది పెడతారు మెడ షేక్ అవ్వకుండా. అవును. హార్డ్ది ఇంట్లో పెట్టుకోలేం కదా, నెక్ కలర్ పెట్టుకొని పోయారు. హుహు. అరే మస్తుంది, కుషన్ ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడు వాళ్ళకు అది అలవాటు లాగా అయిపోయింది. ఓకే. మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఇంట్లో ఉన్నా నెక్ కలర్లు పెట్టుకొని ఉంటారు. ఓహ్! ఎందుకంటే ఓకే. జర సమ్మగా అనిపిస్తుంది, యెస్. 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 తీస్తే ఏమో పెరిగినట్టు అనిపిస్తుంది. హుహుహు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఉండనివ్వండి, ఇప్పుడు ఇక్కడ డీజనరేటివ్ డిజీజ్ అవుతుంది జనరల్గా. హ్మ్. ఏమవుతుందంటే నరాలు ఒతకపోతాయి. యాహ్! ఇక్కడ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో మనం చాలా వీడియోలు చేసినాం అవును ఇంతకు సార్. ముందు, అవును. యెస్. యెస్. క్లియర్ గా అర్థం ఇక్కడ చేపించినాం. మెడలో ప్రాబ్లమ్ ఉంటే చేతుల్లో కనపడుతది. కనిపిస్తుంది, ఎందుకంటే కంప్రెషన్ అవుతుంది కదా స్పైన్ లో, యెస్. 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 నర్వ్ ఫైబర్స్ కంప్రెస్ అవుతున్నాయి. హ్మ్. హ్మ్. దానివల్ల ఈ చేతుల్లో కూడా సరిగా శక్తి ఉంటలేదు. ఓకే. మళ్ళా దాని తర్వాత ఇది పెట్టుకున్నారా కాలర్, హ్మ్. ఇక్కడ మజిల్స్ ఉంటాయి. ఓకే. మజిల్ ఏం చేస్తుంది, మన నెక్ ని స్టిఫ్ పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. Hmm. లెఫ్ట్ కి తిరగాలి, రైట్ కి తిరగాలి, Hmm. ఇవన్నీ మస్కులర్ మూమెంట్స్. మజిల్స్ సపోర్ట్ తోటే మనం ఇక్కడక్కడ తిరుగుతాం, యెస్. యెస్. పైకి చూడడం కిందికి చూడడం ఇవన్నీ. ఇప్పుడు ఇది పెట్టుకున్నారు అనుకోండి, హ్మ్. పైకి చూడనీకి వస్తుందా? రాదు. అవునా కదా? లెఫ్ట్ కి చూడడానికి వస్తుందా? రాదు. రైట్ కి చూడనీకి వస్తుందా? మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుందా కాదా? మళ్ళీ మజిల్స్ మన నెక్ కి సపోర్ట్ కూడా ఇస్తాయి. ఆ! ఇప్పుడు నెక్ కి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? ఆ కాలర్ ఇస్తుంది. యెస్. యెస్. ఇప్పుడు లెఫ్ట్ కి చూడాలి, మొత్తం బాడీ తిప్పుతారు. హ్మ్. హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే మసల్ వీక్ అవుతుందా కాదా? వాడతలేం కదా, యెస్. యెస్. అవును. మజిల్స్ కూడా వీక్ అవుతాయి. లేదు సార్ ఇది పెట్టుకోకపోతే మళ్ళీ చక్కర్లు వచ్చినాయా? హ్మ్. పెట్టుకుంటే రావట్లేదా? వస్తున్నాయి. మళ్ళీ పెట్టి ఏం లాభం? అలవాటయిపోయింది అంతే అది. మేడం కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం, ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేసారు తెలుసా మీకు. ఓకే. వచ్చేటప్పుడు నాకు ఎట్లనో అవుతుండే చక్కర్లు లాగా అట్లా ఇట్లా. మీ మందులు వేసుకొని మాకు ఇంటికి వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండే నాకు. ఓకే. అంటే ఎంత ఫాస్ట్ పనిచేస్తుంది హోమియోపతి మందు? మరి హోమియోపతి అసలు లేట్‌గా పనిచేస్తది అంటుంటారు. అది ఒక అపోహ సార్. ఓకే. ఎందుకు లేట్గా పనిచేస్తుంది? హ్మ్. హ్మ్. మనిషి బతుకున్నప్పుడే రోగాన్ని సక్కగా చేస్తుంది కదా. అంటే ఏదైనా పెయిన్స్ గాని అట్లున్నా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం నార్మల్‌గా టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతా అన్నట్టుగానే హోమియోపతి మందులు యేసుకుంటే తగ్గిపోతదండి. బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఓకే. మీకు అంతా ఎందుకు,
ఒక్కొక్కసారి రీనల్ క్యాల్కులై ఉంటాయి కదా, పేషెంట్ మన దగ్గర పెయిన్ తోటి వస్తారు. ఓకే. పేషెంట్ కి మనం మందు ఇచ్చి 2 గంటలు కూర్చొని పోమని చెప్తాం, అంతసేపట్లో మూత్రంలోనే బయటికి వస్తుంది. ఓకే. అంత పవర్ఫుల్ ఉంటుంది హోమియోపతి మందు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏం చెప్తానంటే, ఈ హోమియోపతి మందులు నరాల పైననే పనిచేస్తాయి ఎక్కువ. ఫస్ట్ నరాలు సిగ్నల్ పంపిస్తాయి మన బాడీలో. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఎట్లా తెలుస్తుంది ఆకలి? నరాలు కరెక్ట్ గా పనిచేస్తేనే కదా తెలిసేది ఆకలి, అవునా కాదా? నడుచుకుంటా నేను ఈడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కి పోవాలి, నా నరాలు చక్కగా పనిచేస్తేనే నేను పోతా కదా. అయితే ఫస్ట్ సిగ్నలింగ్ నరాల ద్వారా పోతుంది హోమియోపతి మందు మెడిసిన్ది, ఏదైతే రోగం ఉంది ఆ పార్ట్కి. ఓకే ఓకే. దాని తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికి నరాల ప్రాబ్లం, హస్బెండ్ కేస్ అయితే నడుములో ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీకు పక్షవాతం వస్తుంది అనేసి చెప్పిరు ఎవరో. ఓకే ఓకే. ఆపరేషన్ చేయలేదు, స్పర్శ వచ్చింది, బలం వచ్చింది, దాని తర్వాత తిమ్మిర్లు తగ్గినాయి, మంటలు తగ్గినాయి. ఎవరో నా కాళ్ళు తినేస్తుండ్రు, చిన్న చిన్న పురుగులు చీమలు ఉంటాయి కదా, అవి వచ్చి నా కాళ్ళు తినేస్తున్నాయి అనేసి చెప్తున్నారు మనకు. ఎంత బాధాకరం విషయం అది. దీంతో పాటు హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఒక ఎక్సర్సైజ్ చూపించిన, నరాల నొప్పితో బాధపడేటోళ్ళకి, తిమ్మిర్లతోటి బాధపడేటోళ్ళకి, బలం అసలు లేదు సార్ మా చేతుల్లో కాళ్ళు అని చెప్పేటోళ్లకు ఈ ఎక్సర్సైజ్ ఏందంటే, స్టార్టింగ్ లో మీరు ఏమన్నారు, స్మైలీ బాల్ ఎట్లా సాధ్యం అనుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం అర్థం చేసుకున్నాం, నెక్ కాలర్ పెట్టుకుంటారా, మజిల్ పన్ ఉందా, లేదు, మజిల్ వీక్ అవుతుందా, కాదా, వీక్ అవుతుంది. అయితే ఏంటంటే మనము ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది ఇప్పుడు మనం. ఇంతకు ముందు మార్నింగ్ లేవగానే ఏం చేస్తుండే, బిందెలు పట్టుకొని నడుచుకుంటా పోయి, బాయి ఉంటది ఎక్కడో గుంజి అక్కడే ఫిజియోథెరపీ అవుతుండేనా కాదా, అవునా కాదా? జొన్న రొట్టె చేసుకుంటుండే, టప టప కొడుతుండే, అవునా కదా? అది కూడా ఫిజియోథెరపీ. అయితే ఫిజికల్ యాక్టివిటీలోనే ఫిజియో యాక్టివిటీ ఉంటుండే మనకు. కానీ ఇప్పుడు ఉందా? ఏముంది ఫిజియోథెరపీ? టీవీ రిమోట్ నొక్కడం, రీళ్లు స్వైప్ చేయడం. అయితే ఆ రీళ్లు స్వైప్ చేయడానికి కూడా శక్తి కావాలి కదా మనకు, దానికోసం ఈ ఎక్సర్సైజ్. అయితే ఇప్పుడు స్మైలీ బాల్ ఎక్సర్సైజ్ అనేసి చాలా మంది తెచ్చుకుంటారు. ఏం చేస్తారు, ఇట్లా 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 చేసుకుంటా స్టార్ట్ చేస్తారు. దేనికన్నా ఒక ప్రక్రియ ఉంటది. టెన్షన్లు తగ్గడానికి అని అంటూ ఉంటారు, కానీ దీనికి కూడా పనికి వస్తుంది. యూట్యూబ్ లో సర్చ్ చేయండి మీరు. ఓకే ఓకే. ఈ స్మైలీ బాల్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే, మీకు ఫస్ట్ వచ్చే వీడియో, అరే టెన్షన్ తగ్గుతుంది, నిద్ర చక్కగా వస్తుంది, కోపం తగ్గుతుంది. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ మీకు చెప్పాడు. ఏంటంటే, మనం ఫస్ట్ క్రికెట్ ఆడతామా, ఆఫ్ స్పిన్నర్ ఇట్లా, లెగ్ స్పిన్నర్ అయితే ఇట్లేస్తాడు బాల్, ఆఫ్ స్పిన్నర్ ఇట్లేస్తాడు కదా, అట్లా ఈ 3 ఫింగర్లు. కొందరు కార్పల్ టనల్ సిండ్రోమ్ తోటి కూడా బాధపడతారు. ఓకే ఓకే. వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు ఈ 3 ఫింగర్స్ లోనే తిమ్మిర్లు వస్తుండే సాబ్ అనేసి అంటారు. ఓకే. కార్పల్ టనల్ సిండ్రోమ్ మీద కూడా వీడియో చేసినాం మనం, అవునా కదా? అయితే ఇట్లా స్పిన్నర్ లాగా పట్టుకోవాలి బాల్. ఇప్పుడు దీన్ని ఒక 15 టైమ్స్, ఒక 2-3 సెట్లు ఇట్లా ఇట్లా వత్తాలి. ఓకే. ఫస్ట్ ఈ చేయి తోటి మళ్ళా స్పిన్నర్ లాగానే పట్టుకోవాలి. స్పిన్ చేస్తాం కదా బాల్, స్పిన్నర్ లాగా పట్టుకొని మళ్ళీ 3 ఫింగర్స్ తోనే 15 సెట్లు, దీంతో 3, దీంతో 3 ఇట్లా చేయాలి. దీంతో మనకు నరాలు ఏవైతే వీక్ అయిపోయినాయి దాంట్లో హెల్ప్ఫుల్ ఉంటది. ఓకే. అలా దాని తర్వాత నరాలు వీక్ అయినాయి అంటే మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. ఇక్కడ కూడా అయినాయి కదా, ఇక్కడ కూడా అవుతాయి చేతిలో ఉన్న మజిల్స్, అవి కూడా గట్టిగా అవుతాయి. ఇట్లా 15 45 అయిపోయినాయా, మళ్ళీ ఒక 2-3 గంటలు మరి మీకు ఇది ఒక 3-4 గంటలకు ఒకసారి చేయండి. ఎందుకంటే రిటైర్డ్ లైఫ్ ఉంది చాలా మందికి, ఈ ప్రాబ్లంలు ఎప్పుడు వస్తాయి, రిటైర్డ్ లైఫ్ లో వస్తాయి. ఇట్లా 2-3 పూటలు చేయండి రోజు. కానీ ఇది ఒకటే ఎక్సర్సైజ్ తోటి ఆపొద్దు. ఇప్పుడు ఈ 3 ఫింగర్స్ తోటి ఇట్లా చేసినాం. ఇప్పుడు దాని తర్వాత ఇది ఏంది, మన అరిచేయికి సెంటర్ లో ఇట్లా పెట్టండి. ఓకే. ఇట్లా మంచిగా గట్టిగా పట్టుకోండి, ఇట్లా చేయండి ఎక్సర్సైజ్. ఓకే ఓకే. ఫింగర్ కి ఇది కూడా 15 లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తోటి ఇట్లా చేయండి. ఇట్లా చేయడం వల్ల మనకు ఏదైతే తిమ్మిర్లు వస్తున్నాయి దానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. గ్రిప్ వస్తుంది, మజిల్లో పవర్, మజిల్ బిల్డ్ అయిందంటే మజిల్ పవర్ కూడా పెరుగుతుంది. మళ్ళీ దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్తాను. సన్ఫ్లవర్ సీడ్స్ విన్నారు కదా? విన్నాను సార్. 2 చెంచాలు సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే.
1 కప్ గోరువెచ్చని నీళ్లు. ఈ 2 ఫస్ట్ తీసుకోండి. ఇవి 2 కలుపుకొని గ్రైండ్ చేసుకోండి బాగా. ఇది అన్సాల్టెడ్ ఉండాలి, ఉప్పు వేసుకోవద్దు. ఒరిజినల్ తీసుకొని ఆ పైన ఉప్పు తీసేసి ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే సన్ఫ్లవర్ సీడ్స్ హెల్త్ కి మంచిదని చెప్పినాం అనుకోండి. ఓకే, సన్ఫ్లవర్ సీడ్లు ఇట్లా వేసుకుంటారు, ఎక్కువ మళ్ళా దాంట్లో ఉల్లిగడ్డలు వేస్తారు, మళ్ళా దాంట్లో కారం వేస్తారు, మళ్ళా మసాలా వేస్తారు, మళ్ళా దాంట్లో కొంచెం బ్రెడ్ ముక్కలు వేస్తారు. ఇట్లా కూడా చూసినా నేను. ఓకే, మొత్తం భేల్పూరి లాగా తయారు చేసుకుంటాను. అవునా కదా, హెల్దీ ఉంటుందా? అది కాదు, అట్లా కాదు. సన్ఫ్లవర్ సీడ్స్ 2 చెంచాలు గ్లాస్ నీళ్లు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఇది డైలీ 1 పూట తాగండి. ఓకే ఓకే. ఇది తాగడం వల్ల మనకు నరాల బలహీనత, నరాల నొప్పి, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు జర నయమవుతాయి. పూర్తిగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి మెడిసిన్ వాడండి, శాశ్వతంగా తగ్గుతాయి. ఎస్, నిజంగా ఏంటంటే ఇది మనం వినడానికి చెప్పుకోవడానికి నిజంగా సాధ్యపడుతుందా ఇది అన్నట్లు ఉంటుంది, కానీ రియల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రం ఆ నరకం అనేది వేరేలా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు ఎన్నో మందులు వాడే ఉంటారు, కానీ వాటి వల్ల కూడా తగ్గని ఈ నర్వ్ వీక్నెస్ అనేది ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్తో తగ్గుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే డాక్టర్ గారితో మాట్లాడాలన్నా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.